వేసవి మంటగా కూర్చుంది. మిస్టర్ రమేష్ పాత కూలర్ను బయటకు తీశాడు. కూలర్ ఆలోచించుకుంది. అయ్యో! మళ్ళీ మండుటెండ వచ్చేసింది. విశ్రాంతి మాట అక్కర్లేదు. సాయంత్రం రమేష్ స్నేహితులతో కలిసి కూలర్ ముందు హుషారుగా కూర్చున్నాడు. కూలర్ గట్టిగా గాలి ఊదింది. గాలి మధ్య మృదువైన గొంతు వినిపించింది. కాని ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కసారిగా కూలర్ అరచింది. నాకింకా బోర్. సమ్మెకు దిగుతున్నాను. అందరూ షాక్ అయ్యారు. రమేష్ అడిగాడు, దయచేసి కూల్గా ఉండు, లేకపోతే మేము ఎండ తట్టుకోలేం. కూలర్ చిరాకు చెంది, నాలో ఏం జరుగుతుందో చూడటమే లేదు. స్పా పంపించండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి. అందరూ నవ్వుకుంటూ జ్యూస్ తాగారు. కూలర్ గుసగుసలాడింది. వాళ్లంతా చల్లగా ఉంటారు, నేను మాత్రం తాపంతో తప్పిపోతున్నాను అని కూలర్ ఫిర్యాదు చేసింది. అప్పుడు పాట పాడింది, బజ్జిలా కాలిపోతున్నా. సెలవు పంపించు యజమానుడా. రమేష్ కొత్త ఏసీ తెప్పించాడు. కూలర్ ఆనందంగా, హుర్రే! నేను విశ్రాంతిలోకి. Please subscribe my channel.